మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సోంపేట కోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ నిన్నే విచారణకు రాగా పోలీస్ కస్టడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు తర్వాతి రోజుకు వాయిదా వేసింది. ఈ విచారణ వర్చువల్ విధానం ద్వారా కూడా జరిగే అవకాశం ఉందని సీదిరి తరపు న్యాయవాదులు బాలకృష్ణ, కొమర దేవరాజు కోరారు. ఇక నిన్న అప్పలరాజు ఒకరోజు పోలీస్ కస్టడీ విచారణ ఉత్కంఠభరితంగా ముగిసింది. కాశీబుగ్గ స్టేషన్ లో జరిగిన విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు అప్పలరాజు సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు సమాచారం. సోంపేట సీఐ మంగరాజు ఉదయం 11:50 నుంచి సాయంత్రం 4:30 వరకు అప్పలరాజును విచారించారు. ఈ నెల 10వ తేదీ రాత్రి రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న గొర్రెల కాపరి దుబ్బ దానయ్యను ఎందుకు పట్టించుకోలేదు? గాయపడిన మీ కుమారుణ్ణి మాత్రం ఆసుపత్రికి తరలించి నిజాలు ఎందుకు దాచారు? ప్రమాదానికి కారకుడైన మీ కుమారుణ్ణి తప్పించి అతనికి బదులుగా సిద్ధార్థ అనే వ్యక్తిని ఎందుకు తెరపైకి తెచ్చారు? పోలీసులను ఎందుకు తప్పుదోవ పట్టించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే సీదిరి అప్పలరాజు ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. చాలా ప్రశ్నలకు నాకు తెలియదు, నాకేమి గుర్తులేదు అని బుకాయించగా మరికొన్నిటికి పొంతనలేని సమాధానాలిచ్చి విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.